హాయ్ అండి. ఇవాళైతే మనం సంవత్సరం పాటు నిలవ ఉండే పండుమిర్చి పచ్చడి అయితే చేసుకుందాం వచ్చేయండి. దీనికోసం నేను 1 కేజీ పండుమిర్చిని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిచి కొంచెం సేపు అయితే ఆరబెట్టుకున్నాను. ఇవి బాగా ఆరిన తర్వాత తొడుములన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మిగతా ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత 1 కేజీ పండుమిర్చికి 200 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు పీచులు పిక్కలు ఏమీ లేకుండా శుభ్రం చేసి మిక్సీ జార్లో వేసుకొని దీనిలోనే 200 గ్రామ్స్ సాల్ట్, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఈ పండుమిర్చి పేస్ట్లో అయితే వేసి మిక్స్ చేసుకున్నాను. ఈ పేస్ట్లోనే 2 స్పూన్ల మెంతి పొడి, 2 స్పూన్ల ఆవు పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మొత్తం అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకొని కిందకి పైకి బాగా కలుపుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 డేస్ అయితే పక్కన పెట్టుకున్నాను. 2 డేస్ తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు వేరే ప్యాన్లో 4 కప్స్ ఆఫ్ ఆయిల్ అంటే 300 ml ఆయిల్, పల్లి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ పల్లి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పండుమిర్చి పేస్ట్ని అయితే ఈ ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాతే మనం బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి, లేకపోతే పాడైపోతుంది. వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే పాడైపోతుంది. మనకైతే టేస్టీ అయిన పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.